ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. సార్ చివరిగా నా దగ్గర రెండు ప్రశ్నలు మిగిలినాయి. ఒకటి చాలా సీరియస్ క్వశ్చన్ సార్. ఒకటి, మీరు ఫ్యూచర్ని ఎలా ఆలోచిస్తారో తెలుసుకునే క్వశ్చన్. నేను ఫస్ట్ రెండో క్వశ్చన్ అడుగుతాను. ఒక చిన్న హీరో తన తొలి సినిమాని అప్పుడే స్టార్ట్ చేశాడు. ఆ హీరోకి అందులో మీరు ఫాదర్గా యాక్ట్ చేశారు. సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. బట్ హీరోని అందరూ అంతగా రిసీవ్ చేసుకోలేదు. బట్ అతని టాలెంట్ మాత్రం అర్థమైంది. తర్వాత ఆ హీరో ఎదిగి ఈరోజు పాన్ ఇండియాలో వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అతని పేరు అల్లు అర్జున్. అతని తొలి స్టెప్స్ గంగోత్రి మీరు చూశారు. నేను ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఆ రోజు అల్లు అర్జున్ చూసినప్పుడు ఇతను ఏ స్థాయికి వెళ్తారని మీరు ఊహించారు? ఇంత స్థాయి అనుకోలేదండి, ఫ్రాంక్గా చెప్పాలంటే. డెఫినెట్లీ, ఎందుకంటే ఆయన పుషింగ్ ఉంది, బ్యాకింగ్ ఉంది. సో వాళ్ళు సినిమా చేయగలుగుతారు, వాళ్ళ దగ్గర పొజిషన్ ఉంది కాబట్టి ఆయన డెఫినెట్లీ ఇండస్ట్రీలో ఉంటాడు. చిరంజీవి గారు బ్యాకింగ్ ఉంది, అన్నీ ఉంది, కమ్యూనిటీ బ్యాకింగ్ ఉంది, అదంతా ఉంది. బట్ ఈరోజు ఈ లెవెల్కి సినిమా ఇండస్ట్రీ ఈ లెవెల్కి వెళ్తుంది అంటే ఓ పాన్ ఇండియా వెళ్తుంది, అప్పుడు ఎవరు ఊహించలా. పాన్ ఇండియా లెవెల్లో ఆ సినిమా అంత హిట్ అవుతుంది, అంత క్రేజ్ వస్తుంది అనేది కూడా నేను ఊహించలేదు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం అన్నారు, వెరీ పవర్ఫుల్ టైం ఆయనకి. ఆ టైం రావడంతో ఆయన వెళ్ళాడు. దాంట్లో నాకు ఒక చిన్న సంతోషం ఏంటంటే, నేను కదా ఫస్ట్ ఫాదర్గా చేసింది. ఇప్పుడు టీచర్లు ఉంటారు సార్, టీచర్ల దగ్గర వాళ్ళు ఏం ఆశించరు. అవును, మనం అంతా మంచి లెవెల్కి వెళ్ళిపోతే వాళ్ళు పక్కన మన వాళ్ళకి ఏం చెప్తారు తెలుసా? నా దగ్గర చదివిన కుర్రాడి, నేనే నేర్పించింది. అట్లా అల్లు అర్జున్ ఫస్ట్ నేనే ఫాదర్. అట్లా నాకు ఒక చిన్న సంతోషం. సో ఆయన ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి, భగవంతుడు ఆయనకి మంచి పొజిషన్కి ఇవ్వాలి. అండ్ ఇంకా ఆర్టిస్ట్గా ఇంకా మంచి ఆయన డిస్కవరీస్ చేసుకొని వెరైటీ హాలీవుడ్ ఏంటి బాలీవుడ్ లెవెల్ కూడా ఆయన వెళ్ళాలి. బాలీవుడ్ హాలీవుడ్ అన్నీ చేయాలని మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఇది నాకు హ్యాపీనెస్. అంటే సుమన్ అనే వ్యక్తి ఏ రోజు కూడా అలా ఆలోచించిన మనిషి కాదు, అది అందరికీ తెలుసు. కాకపోతే ఇలాంటి ఒక టాక్ ఉందని మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ అడిగాను. టాక్ వచ్చింది. అండ్ మీరు లైఫ్ గురించి, మీ కెరీర్ గురించి మాట్లాడేటప్పుడు చాలా ఎక్కువ సార్లు దేవుడి ప్రస్తావన తీసుకొని వస్తారు. సో దేవుడిని మీరు చాలా బలంగా నమ్ముతారు. అయితే ఒక ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుతూ నా పైన చేతపడి కూడా జరిగింది అని చెప్పి మీరు అన్నారు. సార్, మీ పైన జరిగిన అక్రమ కేసులు, వాటి గురించి అన్ని వివరాలు అందరికీ తెలుసు. దాని నుంచి మీరు కడిగిన ఒక ముత్యంలాగా ఎలా బయటపడ్డారో కూడా అందరికీ తెలుసు. అయితే ఈ చేతబడి చేపించిన వ్యక్తులు ఎవరు సార్? అది తెలియదండి. ఇప్పుడు కూడా అది చాలా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు కూడా బిజినెస్, ఫిలిం ఇండస్ట్రీ తర్వాత వాటిలంతా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ. కేరళలో చాలా ఫేమస్ చోటానికరే అని చెప్పి ఒక ప్లేస్ ఉంది సార్. అక్కడ ఈ చేతపడి చేసింది తీసేయడం చాలా మందికి తెలియదు. అంటే రకరకమైన మెథడ్స్, విచ్ క్రాఫ్ట్ అంటారు చూసారా, రకరకమైన ఇవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి సార్. కేరళ వాళ్ళకి బాగా తెలుసు ఎట్లా దాన్ని ప్రయోగం చేయడం, ఎట్లా దాన్ని చేయడం, డల్ చేయడం, లేకపోతే మనస్పర్ధాలు తీసుకురావడం, అది ఇప్పుడు కూడా ఉందన్నమాట. అది అప్పట్లో నాకు అంటే కొందరు ఏం చెప్పారంటే కొంచెం టైంలో అంతా ఇది జరిగింది చెప్పేసరికి నేను కూడా తర్వాత అక్కడికి వెళ్ళిపోయి, అంటే వాళ్ళు ఏదో చేశారండి, ఏదో పూజ చేయాలన్నారు, ఏదో చేసాం, విడిపించాం, అయిపోయింది అన్నారు. ఓకే, అదేం నేను కాదు అని నేనేం చెప్పను. బట్ నేను ఏమి నమ్ముతానంటే, నేను చెప్తున్నాను చూసారా, టైం అనేది, ఆ డెస్టినీ అనేది ఒక డిజైన్ పెట్టేసింది సార్. ఈ సంవత్సరం ఇది, ఈ సంవత్సరంలో ఈ నెల ఇది, ఈ నెలలో ఈ వారం ఇది, వారంలో ఈ రోజు ఇది, అది జరిగి తీరాలి సార్. అది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మనం వేరే వాళ్ళ మీద చెప్పొచ్చు, వీడు తొక్కేసాడు, వీడు నొక్కేసాడు, వీడి వల్ల జరిగింది, వాడు. ఆ టైం అలా జరిపిస్తుంది. ఆ టైం కొందరితో చేయిస్తుంది. వాళ్ళకి చెయ్యాలన్న ఉద్దేశం లేదు, అది వాళ్ళ రాతే. అది వాళ్ళ రాతే, ఆ కర్మ, అదే కర్మ అనేది. ఆ తప్పు చేయిస్తుంది అక్కడ. వాళ్ళు తర్వాత అనుభవిస్తారు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా వాళ్ళు ఫ్యామిలీతో అనుభవిస్తారు. నాకు దెబ్బ తగిలిందంటే నా చేయి నొప్పి అండి, నా ఇంట్లో పిల్లలకు దెబ్బ తగిలితే ఏంటండి, వాళ్ళకన్నా నాకు నొప్పి ఉంటాడు. అది అలాగే రోగాలు రావడం, రోగాలు కూడా టైంని బట్టి సార్ వస్తుంది. మన బాడీలో ఫుల్ ఏంటంటే, అంటే నేను కొంచెం ఎస్ట్రాలజీ చదివాను సార్. మన బాడీలో ప్రతి పార్ట్ ఈస్ కనెక్టెడ్ టు ప్లానెట్ అండి సార్. ఏదో ప్రాబ్లం ఉంది అంటాడు డాక్టర్, అంటాడు నీకేమీ లేదు, నువ్వు బాగానే ఉన్నావా, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, నీ రిపోర్ట్స్ అని బ్రహ్మాండంగా ఉంది అంటాడు. కానీ అతనికి సరిగా లేదు, రాత్రి నిద్ర పట్టట్లేదు, శ్వాస సరిగా రావట్లేదు, ఏదో అంటాడు.
అన్డయాగ్నోజబుల్ డిజీజ్ అంటారండి. వాడి కష్టం వాడికి ఒక్కడికే తెలుస్తుంటుంది. వాడికే తెలుసు. అదే దట్ ఈస్ టైం. అలాగే బాగా తాగుతాడు సార్ వీడు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా తాగుతాడు, 10 సంవత్సరాల నుంచి తాగుతున్నాడు కానీ ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాడు అంటారు. అది టైమింగ్. అంటే ఆ గ్రహాలు లోపల ఉన్న గ్రహాలు అంత బలంగా ఉంటాయి సార్. యాక్సిడెంట్ జరుగుతాయి సార్, అయిపోయాడు అనుకుంటాం, బ్రతికిపోతారు. తిరిగి వస్తాడు. కొందరు నుంచుని అలా పడిపోతారు. అవును. ఆల్ దిస్ ఈజ్ కనెక్టెడ్ టు టైం అండి. ఫ్యామిలీ, కెరియర్, హెల్త్, వెల్త్, ప్రాస్పెరిటీ, అధికారం, అవన్నీ టైం కనెక్టెడ్. మనం అందుకే చెప్తాను కదా, అవతల వాడిని చూసి ఎప్పుడు మనం వాడెలా ఉన్నాడు నాకు ఇలా ఉండాలి అవదు, కష్టం. సార్ ఆస్ట్రాలజీ అన్నారు కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అంటే మీకు గురుడి స్థానం చాలా బలంగా ఉంది, బుధ గురు, అంటే నాకు కొంత అవగాహన ఉంది అందుకని అడుగుతున్నాను. మీ జాతకం ప్రకారం బుధ స్థానం గురు స్థానం చాలా బలంగా ఉంది. అండ్ మీకే తెలియకుండా చిన్నప్పుడు ఒక ఆర్ట్ ఫామ్ నేర్చేసుకున్నారు, మార్షల్ ఆర్ట్స్. అంటే గురుగ్రహం బలంగా ఉన్న వాళ్ళకి ఆర్ట్స్ వచ్చేస్తాయి. ఖచ్చితంగా మీ జాతకంలో మీరు ఇండస్ట్రీలోకి ఒక ఆర్ట్ వైపు రావాలని రాసిపెట్టి ఉండాలి, కానీ మీ జాతకంలో అది లేదంట. అవును. ఎలా సార్ ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది? అదే పైవాడు అండి, ఇక్కడే వస్తుంది. ఇప్పుడు అన్నిటికన్నా శక్తి అనేది మహాశక్తి సార్. ఆ శక్తి ఏంటంటే ఇప్పుడు మనిషి జాతకం రాస్తాడు సార్, జాతకాన్ని కూడా ఉల్టా తిప్పగలిగే శక్తి పైవాడు సార్. ఓకే. చాలామంది జాతకం చెప్తారు సార్, ఆ డెత్ అనేది ఎవడైనా కరెక్ట్గా చెప్పగలుగుతాడా? లేదు. చెప్పలేడు. అదేంటి వాడు జాతకం అయిపోయింది కదా, వాడు ఇంకా వాడు ఉన్నాడు ఏంటి, ఇంకా వాడు తిరుగుతున్నాడు ఏంటి అంటారు. పైవాడు అదే మిరాకిల్. మిరాకిల్ మీనింగ్ ఏంటంటే అది, వాడికి టైం అయిపోయింది. ట్రాజెడీ మీనింగ్ ఏంటి, అదేంటి అప్పుడే చనిపోయాడు, పాపం చిన్న వయసు, వాడికి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది కదా, జాతకంలో అలా లేదు కదా. కర్మ, పెళ్ళి అయిన తర్వాత అన్ని జాతకాలు చూసి పెళ్లి చేస్తారు సార్ కదా. అవును. మ్యాచ్ అయిందా లేదా అని. అవును, చాలా ముహూర్తాన్ని బట్టి టైం తాళి కడతారు. అవును. ముహూర్తానికి ఫస్ట్ నైట్ పంపుతారు, అన్నీ పంపుతారండి. ఎందుకు విడిపోతున్నారండి? పెద్ద పెద్ద వాళ్ళు చీప్గా చూడరు కదా జాతకాలు. అవును. పూర్వజన్మ కర్మ, ఆ పూర్వజన్మ కర్మలో బ్యాలెన్స్ ఉంటుంది, అది బెండు తీస్తుంది. ఎట్లా? పిల్లల ద్వారా. ఎవడైతే తప్పు చేసాడో వాడేమనుకుంటాడు, నన్ను ఎవడేం పీకలేడు, నేను అది చేశాను ఇది చేశాను, వాడిని మోసం చేశాను అనుకుంటాడు. కానీ వాడికి ఒక మనసు ఉంటుంది కదా, దానికి ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఫీలింగ్ ఇవ్వాలి కదా. ఎవరి ద్వారా? పిల్లల్ని బెండి తీస్తే వాడు ఏడుపుతాడు, లేకపోతే వాడు ఏడవడు. సో కర్మ, ఆ కర్మ సిస్టమ్ అండి. యూ గెట్ వాట్ యూ గివ్ అంటారు. యూ గివ్ హ్యాపీనెస్, యూ గెట్ హ్యాపీనెస్. యూ గివ్ సారో, యూ గెట్ సారో. సో ఆ కర్మ సిద్ధాంతం అక్కడ ఏంటంటే అది బుక్లో ఎంటర్ అయిపోతుంది. మీరు ఏ తప్పు చేసినా అది ఎంటర్ అయిపోతుంది. ఎప్పుడు ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ప్లేట్లో ఇవ్వాలా, ఆకులో ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలి అనేది డిసైడ్ చేసి మీ కరెక్ట్ టైంకి పెడుతుందండి. మీరు చెప్తుంటే నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. ఎందుకంటే అంటే ఈ ప్రస్తావన మళ్ళీ తీసుకొస్తున్నాను. మీరు 6 నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు మీ అమ్మగారు, ఆమె ఎంతమంది రాజకీయ నాయకుల్ని, ఎంతమంది లాయర్లని, ఎంతమంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలని ట్రైన్ చేసిన ఒక ప్రిన్సిపల్ ఆమె. ఆ 6 నెలల కాలంలో మీ అమ్మగారు చేసిన ఒక ఫైట్ ఉంటుంది చూడండి సార్. ఈరోజు చూసుకుంటే మనకి మలయాళ సినిమాల్లో డాక్యుమెంటరీస్ వస్తుంటాయి. ఒక ఉమెన్ స్ట్రగుల్ అయ్యి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోండి, తన భర్తను ఎలా కాపాడుకుంది, తన బిడ్డను ఎలా కాపాడుకుందని. ఏ సినిమాకి తక్కువ కాని ఒక జర్నీ చేశారు ఆమె 6 నెలల్లో. ఒక గవర్నర్ గారిని కలవడం అయితే ఏమి, డిపార్ట్మెంట్ని ఎదిరించడం అయితే ఏమి, ఆ లూప్ హోల్స్ పట్టుకొని ఫైట్ చేయడం అయితే ఏమి. అండ్ మీ సినిమాల్లో ఒక పాట ఉంటుంది, అమ్మని మించిన దైవం. 20వ శతాబ్దం సార్, 20వ శతాబ్దం. చిన్నప్పుడు మా అమ్మగారు స్కూల్కి వెళ్తుంటే బ్యాగ్ తీసుకొని పక్కన పెట్టి ఈ పాటను, ఈ సినిమా చూడు, ఈ సంవత్సరం మొత్తం నువ్వు స్కూల్లో ఏమి నేర్చుకుంటావో అంతకంటే ఎక్కువ ఈ ఒక్క పాటలో ఉంటుంది అని కూర్చోబెట్టారు నన్ను, బాగా గుర్తు. సో మీ అమ్మగారి గురించి ఏం చెప్తారు? సో గాడ్ అండి, జగన్ గాడ్. మా ఫాదర్ ఏంటంటే, మా మదరు నాకు బెస్ట్ ఎడ్యుకేషన్ రావాలి చెప్పి చెన్నైలో చర్చ్ పార్క్ కాన్వెంట్ ఉండేది. అప్పుడు ఆవిడ ఓన్లీ లెక్చరరే. అక్కడ స్కూల్ ఫీజు చాలా హై, ఎంటైర్ శాలరీ నా స్కూల్ ఫీజుకి వెళ్ళేది. అబ్బా. నాన్నగారు శాలరీతో బతికాం. ఆవిడ బేసిక్ ఎడ్యుకేషన్ మట్టుకి కాంప్రమైజ్ లేదు చెప్పేది. 6th క్లాస్ తర్వాత నేను కళాక్షేత్ర అనే స్కూల్, గురుకులం సిస్టమ్, దానికి వెళ్ళాను. అప్పుడు అంత ఫీజు లేదు. తర్వాత ఆవిడ ఏంటంటే నా ఎడ్యుకేషన్కి, నా బట్టలు కానీ వాటికి బాగా స్పెండ్ చేసేవారు. నాన్నగారు కూడా ఇచ్చేవారు.
మీకు ఈవెన్ కాలేజీకి వెళ్ళలేక అప్పట్లోనే కారు కూడా ఇచ్చారంట కదా? లేదు, అది నేను కాలేజీకి వచ్చిన తర్వాత, పీయూసీ కాదు, నేను డిగ్రీ వచ్చిన టైంలో అప్పుడు అంటే మార్నింగ్ ఆవిడని కాలేజీలో డ్రాప్ చేసి నేను కాలేజీకి వెళ్ళి రిటర్న్ వస్తూ ఆవిడని పికప్ చేసుకొని మేము ఇంటికి వచ్చామన్నమాట. అట్లా అంటే నాకు అన్ని ఫ్రీడమ్ ఇచ్చారు, నేను అడిగింది అన్ని ఇచ్చారు, అన్నీ చేశారు. అన్నిటికన్నా గొప్పగా మా తల్లి నాకేంటంటే నమస్కారం, సంస్కారం నాకు నేర్పించింది మా అమ్మగారు. నాకు ఈరోజు నేను ఇంత బ్యాలెన్స్డ్గా ఉన్నాను, ఈ ఏజ్లో కూడా నేను ఫిట్గా ఉన్నానంటే దానికి కారణం మా అమ్మగారు కరాటే నేర్చుకో అని చెప్పి నాకు పంపించడంతో ఈరోజు అదే జీవితం ఇచ్చింది, అది ఉన్నాను. నెక్స్ట్ ముఖ్యంగా మళ్ళీ చెప్తాం కదా, భగవద్గీత, అది మెయిన్ బేస్ అండి. ఎప్పుడైనా పోవచ్చు సార్, 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆ 10 నిమిషాల వరకు మనం ఎలా బ్రతికాం, మన పేరు, మన ఫ్యామిలీకి మనం ఏమి ఇచ్చాం, అది చాలా ముఖ్యం. అందుకే ఇప్పుడు డ్రగ్ కేసెస్ అన్నీ వస్తుంటాయి. చెప్తారు నాకు, సార్ మీ డ్రగ్స్ గురించి చెప్పండి సార్, డ్రగ్ తీసుకోకూడదు చెప్పండి. తీసుకోకూడదు నేను చెప్పను. డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళ ఆరోగ్యం పోతుంది. నేను ఒకటే చెప్తున్నాను, డ్రగ్ తీసుకోవడం వల్ల మీ తల్లిదండ్రుల పేరు చెడగొడుతున్నారు. డ్రగ్ తీసుకోవడం వల్ల మీ ఇంట్లో ఒక ఆడదికి పెళ్లి అవ్వాల్సిన అమ్మాయికి పెళ్లి జరగదు. అంతేగా. డ్రగ్ తీసుకోవడం వల్ల నీ మొహ రూపాన్ని పోతాయి, నీ బ్రెయిన్ పోతుంది. డ్రగ్ తీసుకోవడం వల్ల మీ మిత్రులను నువ్వు చంపుతావు. ఇది కావాలా నీకు? కావాలంటే చెయ్యి. మీ వీధిలో మీ ఫ్యామిలీకి మంచి పేరు ఉంది, డ్రగ్ తీసుకొని జైలుకి వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీ ఇంటి పేరు చెడగొడతాం. అది కావాలా? చెయ్యి. అంతేగాని నేను డ్రగ్ తీసుకోవద్దు, అది హానికారం, నేను చెప్పనండి అంట. అట్లా నాకేంటంటే నన్ను పెంచింది ఆ బ్యూటిఫుల్ రూట్లో పెంచేసి. సూపర్ సార్. సో నేను మదర్ని ఎప్పుడు నేను మర్చిపోను. ఈరోజు ఆవిడ లేనప్పుడు కూడా, మా తండ్రి గారు కూడా లేనప్పుడు కూడా నేను డైలీ వాళ్ళని నేను తలుచుకుంటాను. ఎప్పుడైనా ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ఆ బ్లెస్సింగ్. తర్వాత అఫ్కోర్స్ అమావాస్యగా పూజలు చేయడం అవన్నీ అది వేరే విషయం, అది మెటీరియలిస్టిక్ అండి. ఇక్కడ ఉండాలి మెటీరియల్, మన కొబ్బరికాయ కొట్టడం, పిండి పిండడం అది కాదు, అది ఉంది ఇక్కడ. ఆ ప్యూరిటీ ఇక్కడ ఉందా, ఆ రియలైజేషన్ నా తల్లి తండ్రి వల్లనే నేను ఈరోజు నేను ఉన్నాను అంటున్నాను. వాళ్ళే దేవుడు సార్, అదే పవర్. వాళ్ళ వల్ల కదా నేను ఈరోజు ఉన్నాను సార్. వాళ్ళ లేకపోతే నేను ఎక్కడ ఉన్నాను? వాళ్ళే నాకు శక్తి. లాస్ట్ వరకు టిల్ మై లాస్ట్ బ్రెత్ మా తల్లిదండ్రులు ఆశీర్వాదం ఉంది. భగవంతుడు ఆ రూపంలో ఎంటర్ అయ్యి నన్ను ఈరోజు ఇంత నడిపిస్తున్నాడు. అదే నేను నమ్ముతున్నాను, అదే నా నమ్మకం కూడా. తల్లి తండ్రి కంట్లో మటుకు ఎప్పుడు కంటి నీళ్ళు ఉండకూడదు. అది వచ్చిందా యు ఆర్ ఫినిష్డ్. ఎంత గొప్పవాడైనా సరే, వాళ్ళు రూమ్లో కూర్చొని ఏడ్చారా నీ వల్ల, నువ్వు అయిపోయారు. అదే రూమ్లో కూర్చొని వాళ్ళు సంతోషంగా జీవించారా, అదే నీ సక్సెస్. అది గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎక్కడికి వెళ్తారు మీరు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.